వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కూడా కలిశారు. గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని ఇలాంటి సమయంలో పరామర్శించడం బాధగా ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతుంది. వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన తెలుపుతుంది. వారితో మాట్లాడితే గుండెలు పగిలిపోయే నిజాలు తెలిసాయి. తల్లి ఫోన్ లాక్కొని సాయి కృష్ణ సిగ్నల్ ఆధారంగా తీసుకొచ్చారు. సిఐని ఎంతో ప్రాధేయపడారు సాయి కృష్ణని వదిలేయమని. న్యాయవాద వృత్తిలో ఉన్న దుర్గా డీజీపీకి ఒక ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఆ కంప్లైంట్ డీజీపీ నుంచి సిపికి, అక్కడ నుంచి డీసీపీ వద్దకు వచ్చి చెత్తబుట్టలోకి వెళ్ళింది. ఆ స్టేషన్లో ఉన్న వేరే నిందితులు చెప్పిన దాని ప్రకారం సాయి కృష్ణని చంపేశారు అని తెలిసిందే. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయకుండా అనేక ఇబ్బందులు సృష్టించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం ఆయన కుటుంబానికి అండగా నిలిచాం. సాయి కృష్ణకి క్రిమినల్ సామ్రాజ్యం ఉందని ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే అతని తల్లి గుడిసెలో ఉండి రోజు అక్కడ ఆడుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కసబ్ లాంటి వ్యక్తిని కూడా అనేక సార్లు విచారణ చేశారు. ఆ చట్టాన్ని ఇక్కడ సిఐకి వర్తించవా? సాయి కృష్ణని హిందూ సాంప్రదాయం ప్రకారం దహనం చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. జగన్ ఆదేశం ప్రకారం వారి కుటుంబానికి అండగా ఉన్నాం. వారు మా పార్టీ కాదు. అయినా సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తున్నాం. పౌర సమాజంలో అతి కిరాతకంగా చంపడం ఏంటి? సాయి కృష్ణని దారుణంగా చంపి బూడిద కూడా ఇవ్వలేదు. ఈ ఘటనలో పాల్గొన్న కానిస్టేబుల్ నుంచి సిపి దాకా అందరి బండారం తేలాలి. పౌర హక్కుల సంఘాలు ముందుకు వచ్చి నిలదీయాలి. వారు మా సామాజిక వర్గం అయితే ఏంటి, కాకపోతే ఏంటి, అండగా ఉంటాం. సిపికి, డీజీపీకి, హోంమంత్రికి తెలియకుండా ఏమీ జరగదు. మర్డర్ చేయడం ఒక ఎత్తు, ఆధారాలు మాయం చేయడం ఇంకో ఎత్తు. దీనిలో అందరికీ పాత్ర ఉంది. దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. తూతూ మంత్రంగా అధికారిని నియమించి చేతులు దులుపుకున్నారు. కసబ్ లాంటి వ్యక్తిని కూడా నేరం రుజువయ్యే వరకు వేచి చూశారు. నన్ను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడానికి ప్రయత్నం చేశారు. సాయి కృష్ణ లాంటి వ్యక్తుల పరిస్థితి ఏమిటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.